పార్టీని సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ జరిగితే జాతీయ పార్టీల కూటమిలోకి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పోయేటువంటి అవకాశం ఉండొచ్చు కదా? మెల్లమెల్లగా మర్రి చెట్టు కింద ఎలాంటి చెట్టు ఉండదని అనే ఉదాహరణ చూసుకుంటే మీరు ప్రాంతీయ పార్టీలు మెల్లమెల్లగా సాఫ్ చేసుకుంటూ వస్తుంది బీజేపీ. ఫస్ట్ టీఎంసీ ఇచ్చేసింది. అంతకుముందు మనకు ఒరిస్సాలో మంచి ఉదాహరణ. ఒరిస్సాలో జనతా మన బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ చాలా ముఖ్యమంత్రి. బీజేపీ అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చాడు. ఏమైంది చూసారు కదా? అంతేందుకు రహస్య స్నేహితుడుగా ఉన్న వైసీపీ బీజేపీ రహస్య స్నేహితుడు కదా. ఇప్పుడు వైసీపీకి ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి కదా, అంతే కదా. అంటే మెల్లమెల్ల మహారాష్ట్రను కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ. టీఆర్ఎస్ నుండి వీక్ చేసింది బీజేపీ కదా. అందుకే ప్రాంతీయ పార్టీలను మెల్లమెల్ల. ఇంకొక మాట ఏంటంటే ఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఈ జాతీయ పార్టీలు హరిస్తున్నాయి. నిజమంటే ఏ కూటమిలో లేకుండా నవీన్ పట్నాయక్ వ్యవహరిస్తే నవీన్ పట్నాయక్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అలాగే ఏ కూటమిలో లేకుండా నేను అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఏ కూటమిలో లేకుండా నేను ఉంటానంటే మనకు ఇక్కడ ఇది కేసీఆర్ పని అయిపోయింది. చూసాను కదా. 40 వచ్చుడు రాష్ట్రాల్లో వేరు, కేంద్రంలో అయితే ఒక సీట్ రాలే కదా ఎంపీగా. అందుకని అడ్డి చెట్టు కింద ఏది ఉండదు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కకావికలు అయిపోతుంది. చూస్తున్నాం కదా, 99 మంది ఎంపీలు ఉన్నా కూడా దాని మిత్రపక్షాలన్నింటినీ వీక్ చేసుకుంటూ వస్తుంది కదా, మెల్లమెల్లగా ఫీజులు వీకేస్తుంది కదా. కనుక బీజేపీ ఆలోచన రేపు పొద్దున ఒకే దేశం ఒకే ఎన్నిక, అది సాధ్యం కాదు అంటున్నాను. ఎందుకు కాదంటే 20 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. బట్ సాధ్యం కాదు అని అంటున్నారు సార్. మరి బీజేపీ వ్యూహం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే వాళ్ళ వ్యూహాలు చూస్తే కనుక సాధ్యం అయ్యేటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి. రేపు పొద్దున కేబినెట్ విస్తరణ కూడా జరగబోతోంది. గతంలో 2.0లో చాలా మందితో రాజీనామాలు చేయించారు. ఆల్మోస్ట్ ఒక 12 మంది వరకు రాజీనామా చేశారు. కొత్త వాళ్ళకు 20 పైగా కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఈసారి కూడా ఆల్మోస్ట్ 50 మంది వరకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. మోరోవర్ జెన్జీ ఎఫెక్ట్ పడుతోంది. యువతకి ఈసారి ప్రాతినిధ్యం ఇచ్చేలా కనిపిస్తుంది, మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చేలా కనిపిస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకటితో పాటు డిలిమిటేషన్ బిల్. సో వీటి దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్న కనిపిస్తోంది కదా. ఇది వేరే, అది వేరు. మంత్రివర్గ విస్తరణ పార్టీ అంతర్గతంగా బాగా చెప్పాలంటే అందులో కూడా ఇప్పటికీ బీసీలకు ఎంబీసీలకు మంచి పెద్ద ప్రాతినిధ్యం ఇచ్చారు. కానీ ఈ మంత్రివర్గంలో ఇంకా 9 మందికి అవకాశం ఉన్నాయి. యాక్చువల్గా 81 మంది మంత్రులు కాబట్టి 72 మంది ప్రధానమంత్రితో కలిసి 72 మంది. ఇది వేరే అంశం. జమిలీ ఎన్నికలు కానీ ఎన్ఆర్సీ కానీ అట్లా అనుకుంటే బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చింది? ఎన్ఆర్సీ చేస్తారని కదా, కామన్ సివిల్ కూడా తెస్తాను, యూనిఫామ్ సివిల్ కూడా తెస్తాను కదా, యూనిఫామ్ సివిల్ కూడా. ఈ రెండైతే హామీలు మిగిలిపోయినాయి కదా, చేయలేకపోయింది కదా. ఎప్పుడు చేసేదండి ఇవన్నీ చేయదలుచుకుంటే అంటే జమిలీ ఎన్నికలతో అంటే 2019 నుంచి 24 వరకు అప్రతిహతమైన మెజార్టీ ఉన్నాయి. 353 సీట్లు ఉన్నాయి. ఇంకొక 9 సీట్లు తక్కువ. ఏది కూటమి ప్రభుత్వానికి 300, ఎన్డీఏ కూటమిలో 353 ఉండేవి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అనుకూలంగానే ఉన్నాడు కదా, కేసీఆర్ గారు అనుకూలంగానే ఉన్నారు కదా. అప్పుడైతే ఏది 2019 నుంచి 23 లోపల చెప్పేది. అటువంటి అప్పుడు ఈజీగా ఏ బిల్ అయినా 2/3 మెజార్టీతో పాస్ అయ్యేది. అప్పుడే టీడీపీ వ్యతిరేకం ఉండే అన్నాడు కదా. వైసీపీ కనుక 22 మంది ఎంపీలు ఉన్నారు అప్పుడు వైసీపీకి 2019 నుంచి 23 దాకా. అందుకని సమయం సందర్భం చూసి బిల్లులు పెట్టకపోతే మొన్నట్లాగా రాగమవుతారు. ఇప్పుడు ఒకటి మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఇప్పటికి ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో, క్రిస్టియన్లకు లేదు. క్రిస్టియన్లకు కురియన్ ఉండేవాడు రాజీనామా చేసినట్టున్నాడు. అందుకని చూసుకుంటే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది, రాజ్యసభ పదవి కాలం అయిపోతుంది. కనుక అట్లా చూసుకుంటే ముస్లింలకు క్రిస్టియన్లకు మైనారిటీలకు అవకాశం లేదు ఇప్పుడైతే ఏది మంత్రివర్గంలో. ఎంపీసీలకు మంచి పెద్దపీట వేశారు. అట్లాగే 72 మంది మన మంత్రులలో సమర్థులు ఉన్నారు, అసమర్థులు ఉన్నారు, కాదంటలేదు. మోడీ ముందు ఎవడు సమర్థంగా ఏం చేసినా కూడా కొందరు మాత్రమే వెలుగుతారు, మిగతా వాళ్ళందరూ కూడా అసలు మంత్రుడు అనే పేరు కూడా జ్ఞాపకం ఉండేది నాకు. ఇప్పటికే అంటే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే జేపీసీ కూడా పంపడం జరిగింది. అంటే గతంలో కంటే కూడా మెజారిటీ చూసుకుంటే ఈసారి బలంగా ఉంది. బట్ ప్రతిపక్షం ఈసారి అంత బలంగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కానీ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ బలం పెరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో లాగా ప్రతిపక్షం బలంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోందా ఈ బిల్లు ఆపడానికి ప్రతిపక్షం బలంగా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మహిళా బిల్లు, మన మహిళా రిజర్వేషన్ 2029లో టార్గెట్ అంతా ఫస్ట్ జమిలీ ఎన్నికల కంటే నాకు తెలిసి అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే రేపు 2029లో మనకు ఏదైతే కొన్ని జమిలీ ఎన్నికలు తప్ప, ఉదాహరణకు తెలంగాణకు కలపవచ్చు. ఎందుకంటే తెలంగాణ 2028 డిసెంబర్ 11 దాకా 7 దాకా టైం ఉంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారాలు 7వ దినం చేసింది. కానీ మొట్టమొదటి సమావేశం జరిగింది కదా, అసెంబ్లీ సమావేశం, అప్పటి దాకా ఉంటుంది, డిసెంబర్ దాకా ఉంటుంది. దాన్ని పార్లమెంట్ ఎన్నికలతో కలపదలుచుకుంటే ఏం చేయొచ్చు, పార్లమెంట్ ఎన్నికలు 6 నెలలలోపు ముందు ఎప్పుడైనా సరిపోవచ్చు కదా. అది జనవరికి మార్చింది అనుకోండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, ఇంకొక 2-3 అసెంబ్లీలు కలిపి అప్పుడు జమిలీ ఎన్నికలు ఆ రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది అంటున్నాను నేను. అట్లా చేయొచ్చు. కానీ మొత్తం 20 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిపే ప్రయత్నం అయితే పరిస్థితి ఉండదు. కానీ
మహిళా బిల్లు పాస్ చేసుకొని డిలిమిటేషన్ కనుక తొందర పెడితే డిలిమిటేషన్ మాత్రం సానుకూలంగా ఉన్నది. ఇప్పుడు తప్పనిసరి మన టిఎంసీ వాళ్ళు మద్దతిస్తారు, వేరే పార్టీలు చేరినా కూడా. అన్న మనకు మన ఈ రకంగా మనకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పటికీ 7 రాజ్యసభ సభ్యులు పోయింది. అయినా సరే రాజ్యసభలో ఇంకా తక్కువనే ఉన్నట్టు మెజార్టీ. లోక్సభలో కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చినా ఇంకా 15-20 సీట్లు, 362 సీట్లు కావాలి. ఏది మొత్తం 2/3 మెజార్టీ కావాలంటే. ఒకవేళ డిఎంకే బహిష్కరించింది అనుకోండి, ఏది ఇటు అటు వేయకుండా, అప్పుడు కొంచెం సీట్లు తక్కువ, 350 సరిపోతాయి అనుకుంటా. అంటే 2/3 కావాలి కదా. వాళ్ళకి 17 మంది ఎంపీలు ఉన్నారు మన డిఎంకే. ఆ 17 మంది ఎంపీలలో చాలా వరకు మొత్తం 17 మంది పోయినా కూడా కేవలం ఒక 10 సీట్లు తక్కువనే నష్టం లేదు. అంటే 260